హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తెలుగు జర్నలిస్ట్ ఛానల్తో పాటు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఒక కామెంట్ అనేది తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా దీన్ని షేర్ చేయండి. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్తో పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి మంత్రులు ప్రధాని కానీ మంత్రులు కానీ వాళ్ళందరికీ కూడా ఆర్మీ చీఫ్ కానీ వీళ్ళందరికీ మైండ్ దొబ్బిందా ఏంటనే ఒక మాట అయితే అనిపిస్తుంది. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియటం లేదు. సాధారణంగా పిల్లలు ఉక్రోషం వచ్చినప్పుడు ఇంత పెట్టుకొని మొహం ఇంత పెట్టేసుకుని ఏదైతే చెప్తుంటారు కదా, అప్పుడు మనకు నవ్వొస్తుంటున్నాడు మాటలకి ఏంటి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడే మాటలు చూస్తే అంతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ రక్షణ స్థావరాలకు సంబంధించి ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటిది వాళ్ళ ఉగ్రవాదుల శిబిరాలు కానీ వీటన్నిటిని మనం ధ్వంసం చేసిన తర్వాత ఏంటంటో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాటలకు మనం కాదు మైండ్ దొబ్బిందా అనుకునేది, వాళ్ళే అనుకుంటున్నారు, పాకిస్తాన్ వాళ్ళే అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. మీమ్స్ కూడా ఫుల్గా పేలుతున్నాయి. ఇంతకీ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏమన్నాడు, ఎందుకు బఫూన్గా మారాడు అన్నది, బఫూన్గా మారి కామెడీ చేస్తున్నాడు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొట్టండి. నాకు ప్రోత్సాహం ఉంటుంది, ఎక్కువగా మనకు మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇంతకుముందు చేసిన కామెడీ గురించి చెప్పుకున్నాక నిన్న ఏం మాట్లాడనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆపరేషన్ సింధూర్ చేపట్టి మనము ఉగ్రవాద శిబిరాలన్నింటినీ ధ్వంసం చేసాం, ఎయిర్ బేస్లు ధ్వంసం చేసాం. వాళ్ళ నుంచి వచ్చేటువంటి వాటిని మన S-4000 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గట్టిగా ఎదుర్కొంది. ఇదంతా మీకు తెలుసు. కొన్ని మిసైళ్ళు వాళ్ళ భూభాగం మీదే కూల్చేసాం కూడా. అందుకు సాక్ష్యాలు కూడా మన సైనికాధికారులందరూ కూడా అటు సాక్ష్యాలు కూడా ప్రపంచానికి చూపించారు. అదే టైంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ని ఒక ఫారిన్ మీడియా అడిగింది, మీరు కూడా ఇండియా మీద దాడి చేశారంటున్నారు కదా, మరి మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు అని చెప్పి చూపించమని చెప్పేసి అడిగితే వాడు సోషల్ మీడియాలో అనేక చూసుకోండి అన్నాడు. సోషల్ మీడియాలో ఏ కంటెంట్ అను లేకపోతే ఫేక్ కంటెంట్ తీసుకొచ్చేసి చేస్తే అవన్నీ తమ సొంతంగా క్లెయిమ్ చేసుకునే పద్ధతిలో మాట్లాడాడు ఆ రోజు రక్షణ మంత్రి. దాంతో మన PAB ఫ్యాక్ట్ చెక్ అదంతా ఉంటుంది అని చెప్పేసి ఇది పలానా టైంలో ఇది పలానా టైంలో అని చెప్పి తేల్చిపడేసింది. పాకిస్తాన్ యొక్క ప్రాపగండా మొత్తాన్ని, ఫేక్ ప్రాపగండాని మొత్తాన్ని బట్టబయలు చేసింది. సరే, ఇప్పుడేం జరిగిందంటే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిన్న వాళ్ళ పార్లమెంట్లో ఒక ప్రకటన అనేది చేశాడు. అది చూసి భారతీయులే కాదు పాకిస్తాన్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. వీడికి ఏమైందని చెప్పేసి పొట్ట చెక్కలా నవ్వుకుంటున్నారు, మామూలు నవ్వుకోవట్లేదండి. అదేంటంటే భారత్లో IPL జరుగుతున్నప్పుడు ఫ్లడ్ లైట్లని హ్యాక్ చేసి మనమే ఆపేసామని చెప్పుకుంటున్నాడు ఆయన. ఎవరు? పాకిస్తాన్ యొక్క రక్షణ మంత్రి పార్లమెంట్లో, సాక్షాత్ వాళ్ళ పార్లమెంట్లో చెప్పుకున్నాడు. మన IPL జరుగుతుంటే IPL మ్యాచ్ యొక్క ఫ్లడ్ లైట్ని వాళ్ళు హ్యాక్ చేశారట. వాళ్ళు సైబర్ అటాక్ చేసి డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారట. మన దగ్గర ఉన్నటువంటి డ్యామ్లు ఉన్నాయి కదా, భారతదేశంలో ఉన్నటువంటి డ్యామ్లు, ఆ గేట్లని సైబర్ అటాక్ చేసేసి వాటిని హ్యాక్ చేసి వాటిని తెరిచారట. ఇది చూసి మన మైండ్ కాదు వాళ్ళ మైండే బ్లాంక్ అయింది. ఇదేంద్ర బాబు ఇట్ట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇండియాలో కూడా పాకిస్తాన్తో పాటు ఇండియాలో కూడా వీడియో అనేది వైరల్ అవుతుంది. నేను వీడియో కూడా ఒకసారి వేస్తాను, మీకు దీంట్లో ఈ క్లిప్ యాడ్ చేస్తాను. सारे का सारा जो है इंडिजिनस जो है हमारी टेक्नोलॉजी, हमारे बच्चों ने, हमारे जो साइबर वॉरियर्स ने वहां पे जो है स्टेडियम की लाइटें चली गई, IPL बंद हो गया, पानी रिलीज हो गया डैम्स में, ग्रिड बंद हो गए. ये सारी बातें जो हैं, ये सारे हमले जो है, जो साइबर अटैक्स ये थी, ये हमारे बच्चों ने किए. ఇక పాక్ రక్షణ మంత్రి పార్లమెంట్లో చేసినటువంటి ఈ ప్రకటన అక్కడ లీడర్లు జోకర్లు అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే డ్యామ్ గేట్లను IPL ఫ్లడ్ లైట్స్ను హ్యాక్ చేశామని వాళ్ళు చెప్పుకోవడం అనేది, ఇది జూన్ 14వ తారీఖున పాకిస్తాన్ పార్లమెంట్లో ఈ ఖవాజా ఆసిఫ్ అనే తను రక్షణ మంత్రి ఈ ప్రకటన అనేది చేశాడు. సరే, PIB వచ్చేలోపు నేను కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ చేశాను. IPLలో 2025 సీజన్కు సంబంధించి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు అది తాత్కాలికంగా ఆపేశారు సీజన్ని. మే 8 నాడు ఉద్రిక్తతల వల్ల మే 8 నాడు తాత్కాలికంగా IPL సీజన్ని నిలిపేశారు. మళ్ళీ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అయిపోయిన తర్వాత మే 17 నుంచి ప్రారంభం అనేది IPL సీజన్ అనేది ప్రారంభమైంది. ఈ టైంలో ఫ్లడ్ లైట్ హ్యాకింగ్ చేసి మ్యాచ్ లాగిపోయినంత పరిస్థితి
పాకిస్తాన్ ఎలా చేసిందని మనం అనుకోవాలి. రక్షణ మంత్రి చెప్తే మాత్రం ఎవడెట్లా నమ్ముతాడు అసలు? అంటే అసలు ఫ్లడ్ లైట్ వేయలేదు మనము. అక్కడ మ్యాచ్ జరిగిందని ఫ్లడ్ లైట్ ఎక్కడ వేసాం మనం? ఫ్లడ్ లైట్ వేయలేదు, అయినా వాడు హ్యాక్ చేసి బాపేశాడట. సరే, ఇది ఒక జోకు. సరే, ఇది నవ్వుకుంటారు అనుకున్నాం, జోకర్లాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఐపీఎల్ ఫ్లడ్ లైట్ సంగతి వదిలేసేయండి. ఇంకోటి ఏంటంటే, అసలు మన దేశంలో డ్యామ్స్ని ఏవి కూడా ఇంటర్నెట్ ద్వారా హ్యాక్ చేసే సదుపాయం అనేది లేనే లేదు. ఎందుకంటే గేట్లు ఓపెన్ చేసి నీళ్లు వదలటం కానీ, లేదా నీళ్లు పోతుందని ఆపేయడం కానీ, ఎక్కడో కూర్చొని చేసేంత పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే అసలు మన నీటిపారుదల వ్యవస్థ గేట్లన్నీ కూడా, మన ప్రాజెక్టులకు ఉన్న గేట్లన్నీ కూడా కేవలం మాన్యువల్ ఆధారంగానే నడుస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఇవాళ గేట్లు ఎత్తాలా, గేట్లు బంద్ చేయాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు స్విచ్ నొక్కితే తప్ప మనం ఎక్కడో కూర్చొని ఆపరేట్ చేసే పరిస్థితి అయితే మాన్యువల్గా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా రాలేదు. ఎందుకంటే మన దేశంలో దాదాపు 5,334 డ్యామ్స్ ఉన్నాయి. నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఇవాళ. వీటిలో దాదాపు 447 దాకా మేజర్ డ్యామ్స్ ఉన్నాయి అన్నమాట. వీటిలో ఇప్పుడు గేట్లు ఎత్తడం అనేది ఎలక్ట్రికల్గా అనుసంధానమైనటువంటి ఉన్నట్టు ఇంజనీర్లు కానీ, సిబ్బంది కానీ, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ మాత్రమే ఎత్తగలుగుతారు. కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రపంచంలో కూర్చొని ఇంటర్నెట్లో టిక్ నొక్కి చేసే పరిస్థితి అయితే లేదు. సరే, అసలు ప్రపంచంలో ఏదైనా ఇలా డ్యామ్ ఉందా అని చెప్పేసి నేను ఒక సెర్చింగ్ అనేది చేశాను. నేను దాంట్లో ఇంటర్నెట్ ద్వారా హ్యాక్ చేశారా అనేది సెర్చ్ చేశాను. దాంట్లో నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. 2013లో ఇరానీ హ్యాకర్లు ఏం చేశారంటే, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ దగ్గర ఉన్న ఒక చిన్న డ్యామ్, దాని పేరు రే బ్రూక్ అనమాట. రే బ్రూక్ డ్యామ్ని వాళ్ళు హ్యాకర్లు హ్యాక్ చేసినట్టుగా అప్పట్లో బీబీసీను, ది గార్డియన్ వెబ్సైట్లు దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది. హ్యాకర్లు ఇలా అమెరికా డ్యామ్ని హ్యాక్ చేశారు కానీ అలా ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ మాత్రం చేయలేదు, హ్యాక్ అయితే చేయగలిగారు. అయితే అమెరికాలో ఇరాన్ హ్యాకర్లు, మన దేశంలో చైనా హ్యాకర్లు తరచుగా బ్యాంకులు కానీ, మన ఎయిమ్స్ కూడా చేశారు, తర్వాత ఇట్లా చేస్తుంటారు. ఆర్థిక సంస్థలు కానీ, హాస్పిటల్స్ కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. ఈ సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మళ్ళీ వాటిని రికవరీ అయిన ఇవి కూడా ఉన్నాయి. కానీ ప్రపంచంలో డ్యామ్ హ్యాక్ చేసిన ఒకే ఒక్క సంఘటన అమెరికాలో మాత్రమే జరిగింది. అంతేగాని ఇంకెక్కడా కూడా జరిగింది. అది కూడా చేసింది ఇరాన్ హ్యాకర్లు, ఈడు పాకిస్తాన్లు కాదు. అది అలాంటిది మన దేశంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగకముందు ఐపీఎల్ స్టేడియం ఒక లైట్లు హ్యాక్ చేశారట, తర్వాత డ్యామ్ని హ్యాక్ చేశారట. ఇవన్నీ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంట్లో చెప్పుకోవడం, పార్లమెంటు వాళ్ళందరూ గొర్రెల్లాగా వినడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పాకిస్తాన్ మంత్రుల మెదడు అరికాల్లో ఉందా లేకపోతే మోకాల్లో ఉందా అని చెప్పేసి అనేది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు చేసిన తప్పుడు ప్రకటనలు ఇప్పుడు కూడా చేశాడు. అందుకనే అట్లా అబాస్పాలు అవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ కామెంట్స్ని తెలియజేయండి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మన వీడియోలు చూస్తున్నారు కాబట్టి దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు బెల్ నుంచి ఇది వస్తుంది కాబట్టి, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా చేయండి. మీ అందరూ సహకారం నేను కోరుకుంటున్నాను. ఒక జర్నలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.